రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విమర్శించారు. ప్రజలు చైతన్యవంతమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. వైసీపీ రాష్ట్ర ప్లీనరీ ప్రజల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి తల్లి రాజీనామా కోసమే నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్లీనరీలో మీడియా ప్రతినిధుల పక్షాలను విమర్శించడం తప్ప ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం మాట్లాడింది ఏమీ లేదని ఒంగోలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామచర్ల జనార్దన్ మాట్లాడారు. జగన్ రెడ్డి జైలుకెళ్లే ఆయన తల్లి ముఖ్యమంత్రి అవుతారన్న భయంతోనే ఆమె చేత రాజీనామా చేయించారని విమర్శించారు. టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం కావడంతో కంగారు పడిన వైసీపీ నేతలు అంతకు మించి ఉండాలన్న ఉద్దేశంతో ప్లీనరీ కోసం జన సమీకరణలో అనేక అడ్డంకులు తొక్కుతున్నారని, డ్వాక్రా మహిళలను అధికారులకు బస్సులో తరలించారని, ఇలాంటి డిపాజిట్ చెల్లించకుండా వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే వారికి ఎంత భయం ఉందో అర్థమవుతుందని అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నిన్న మొన్న జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశం ద్వారా ప్రజలకి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పారు, వాళ్ళు ఏ విధంగా చేశారో దాని మీద మాట్లాడటానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒకసారి ప్లీనరీ సమావేశం చూసుకుంటే మొదటిగా ఆయన పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమ్మని రాజీనామా చేయించడానికి, వాళ్ళ తల్లిని రాజీనామా చేయించి దానికోసం ఒక ఎత్తేసారు. రెండవ పాయింట్, మీడియాని ఏదైతే ఈనాడు, ఏబిఎన్, TV5 ఇంకా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళని తిట్టడానికే పనిపెట్టుకొని పూర్తిగా నిన్న ప్లీనరీలో ఎక్స్ మంత్రులు మాట్లాడి, వాళ్ళ మంత్రులు మాట్లాడి, ముఖ్యమంత్రి మాట్లాడి, లేకపోతే బయట జిల్లాలో ఉండే ముఖ్య నాయకులు మాట్లాడి, ఎవరు మాట్లాడినా కూడా ఎంతసేపటికి ఆ మీడియాల మీద పడి ఎల్లో మీడియా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నిన్నంతా ప్రోగ్రాం అంతా కూడా మీడియాను తిట్టేది వీటి మీదే ఒక ప్రోగ్రామ్గా పెట్టుకొని, ఒక ఎజెండా పెట్టుకొని ఆ రోజు మీటింగ్ కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒకటి, వాళ్ళని తిట్టాలనుకుంటే ఆయన ప్యాలెస్లోనో పెట్టుకోనో లేకపోతే ఇంకో దగ్గర పెట్టుకోనో తిట్టుంటే బాగుండేది. ఈరోజు ప్రజల్ని ఇంతమందిని ఇబ్బంది పెట్టి 1800 బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టి, ఇదివరకు మేము సమావేశాలు పెట్టాం, మేము బహిరంగ సభలు పెట్టాం, మేము ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తీసుకున్నాం. దానికి ఎప్పుడు కూడా దానికి ఎంత డిపాజిట్ చేయాలో డబ్బులు డిపాజిట్ చేసి దాని ప్రకారంగా మేము ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తీసుకున్నాం తప్పితే ఈ రకంగా ఏదైనా రాజ్యాంగాన్ని, పద్ధతుల్ని ఆయన ఏదో ఇవాళ అధికారంలో ఉన్నారని చెప్పేసి దాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఇష్టారాజ్యంగా చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు పరిస్థితులు చూస్తే నిన్న ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులతోటి, ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో, వేరే వాళ్ళు ఉన్నారో అందరినీ బలవంతంగా ఎక్కియటం, ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్లతో సహా వాళ్ళను కూడా వాళ్ళ పార్టీ సమావేశాలకు కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా వాడుకోవడం కూడా ఇప్పుడే మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఏ విధంగా వాడుకోవాలో ఈ జగన్ రెడ్డి దగ్గర ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ప్లీనరీలో పెట్టుకొని ఎన్నో సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా పేపర్లు 3 పేపర్లు, ఇప్పుడు కొత్తగా పేపర్లు కూడా యాడ్ చేశారు. ప్రతి ఓడు మీడియా వాళ్ళకు మాట్లాడేవారు. మీడియా వాళ్ళు ఇదివరకు కూడా తెలుగుదేశం టైంలో సాక్షి పేపర్ ఉంది, సాక్షి పేపర్నో లేకపోతే ఆ పేపర్ మీద మాట్లాడటమో, లేకపోతే ఆ పేపర్ ఆయన పేపర్ అని చెప్పేసి దాన్ని మూసేయటమో, దాన్ని కక్ష సాధింపులు చేయటమో ఎప్పుడూ చేయలేదు. కాబట్టే ఇప్పుడు ఇతను ఈ పనులు చేస్తా
డైరెక్ట్గా ఎవరన్నా ఇండైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గానే మాట్లాడి ఆ మీడియాలను కూడా మాట్లాడి దాన్ని కూడా తీసుకునే పరిస్థితిలో ఈరోజు అందరం కూడా మనం చూసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే దగ్గర దగ్గర ఎన్నో సమస్యల మీద ఈరోజు రాష్ట్రం ఉంది. ఈరోజు ప్రస్తుతం ఒకటి చూసుకుంటే అసలు రాజధాని ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆయన రాజధాని ఆ రోజు మనకుండేది తక్కువ టైంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి ఆ డబ్బులతోటి దాన్ని రాజధానిని కొంత భాగం ఏర్పాటు చేస్తేనే ఈరోజు సెక్రటేరియట్ కానీ ఆయన జగన్ రెడ్డి కూర్చునే అసెంబ్లీ కానీ ఆయన వాడే సీఎం పేషీ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో కట్టినయ్యాయి. దాన్ని 3 ముక్కలు చేశాడు. అక్కడ ఒక ఇటుకరాయి పెట్ల, ఒక రోడ్డు ఇలా ఈరోజు క్యాపిటల్ అనేది సర్వనాశనం చేశాడు. 3 ఏళ్ల నుంచి ఆ రైతులు రోడ్డు మీద అల్లాడిపోతున్నారు. దాన్ని వదిలిపెట్టేసి పూర్తిగా రాజధానిని ఈరోజు 3 అక్కడ పెడతాను ఇక్కడ పెడతానని చెప్పి మాయ మాటలు చెప్పి దాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మనం అందరూ కూడా ప్రజలు కూడా మన రాజధాని అనేది పక్క రాష్ట్రాలు అడిగితే ఏడాది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలంతా ఉన్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. మద్యపాన నిషేధం ఆయన పెట్టి మద్యపాన నిషేధంలో పూర్తిగా నేను ప్రభుత్వం రాగానే చేస్తానని 100 కబుర్లు చెప్పిన వ్యక్తి ఈరోజు మద్యం మీదే ఎంత అవినీతి చేస్తున్నాడో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పదే అబద్ధాలు ఆడినంత మాత్రాన జరిగేదిలే, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మద్యం దాంట్లో ఈరోజు ఎవరైనా కూడా గూగుల్లో కానీ లేకపోతే క్రెడిట్ కార్డులో కూడా మందు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఏ రాష్ట్రంలో లేదు. సొంత బ్రాండ్లు పెట్టాడు. డిస్టిలరీస్ వాళ్ళయే పెట్టి దాని మీద పూర్తిగా 100 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు దాని మీద ఆదాయం చూసుకుంటా దాని అకౌంటే లేకుండా ఈరోజు పూర్తిగా మద్యాన్ని దోచుకొని ఈరోజు ప్రజలు ఎంతోమంది మన 27 మంది కూడా చనిపోవడం కూడా మనం చూసాం లిక్కర్ తాగటం వల్ల. దాని విధంగా మద్యం మీద విపరీతమైన అవినీతి చేశాడు. ప్రత్యేక హోదా అన్నాడు. ఎక్కడుంది ప్రత్యేక హోదా? ఆ రోజు మాకు ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ప్రత్యేక హోదాలో తప్పకుండా మనకు రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు. ఈ ప్రజలు నమ్మేసి 151 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ 23 పార్లమెంట్ ఇచ్చారు. ఏడుంది ప్రత్యేక హోదా? ఆయన కాళ్ళు పట్టుకుంటా మోడీని కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రధానమంత్రి ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో, ఆయన ఎక్కడ జైలుకి పోవాల్సి వస్తుందో అని చెప్పి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి సెంటర్లో ప్రత్యేక హోదా కానీ ఏది కూడా సెంటర్ నుంచి ఫండ్స్ కానీ ఏది అడిగే ధైర్యం లేక ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని కూడా వదిలేసి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ఉండే టైంలో ఇసుక ఫ్రీ చేసాం, కార్మికులను ఆదుకున్నాం. ఇసుక పూర్తిగా కూడా ఫ్రీ చేసి ఎక్కడైతే ఉందో దాన్ని అన్నీ చేసి అన్ని విధాలుగా కూడా ఆడుకుంటే ఈరోజు ఇసుకతోటి కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇసుక ఎక్కడెక్కడ దొరుకుతుందో ప్రభుత్వం యంత్రాంగం మైన్స్ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకునేవాడే లేడు. వాళ్ళని అడిగితే వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక గూండా రౌడీజంతో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఏమైందో కూడా తెలియదు. ఒక మంత్రి ఏమో ఇదిగో అదుగో అని పోతలు కూర్చాడు, ఆడ చిందులు వేసాడు అసెంబ్లీలో. అయిపోయింది 2 సంవత్సరాలు మేము పోలవరం ఇచ్చేస్తున్నామన్నాడు. తర్వాత మొన్న పెట్టి మళ్ళా సంవత్సరంలో మేము కంప్లీట్ చేస్తాం 23కి అన్నాడు. ఆ తర్వాత ఆ మంత్రే తీసేయటం జరిగింది. ఇప్పుడు వచ్చి ఆయనకేమో ఏమో చూస్తాం చేస్తాం ఎంత అయిందో కూడా ఇతనికి వచ్చి కూడా తెలియదు. ఆ రకంగా పోలవరాన్ని ఈరోజు ఒక ఇటుకరాయి పెట్టిన పాపం వల్ల పూర్తిగా దాన్ని సర్వనాశనం చేసే పరీక్ష వచ్చారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంటలమయమైపోయింది. ఒక తట్ట మట్టేసిన పాపాల వల్ల వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తుందో తెలియదు. ఒక అకౌంటబిలిటీ లేదు. లేదా రాష్ట్రాన్ని సంపద ఎలా క్రియేట్ చేయాలో ముఖ్యమంత్రి అనేవాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఈరోజు మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఊరికనే అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ భూములు పెట్టేసి ప్రభుత్వ భూములు వచ్చిన ఆస్తులతోటి ఎవరికొవరికి మేము అమ్మఒడికి ఇంత కట్టాము లేకపోతే ఇంకోటి ఇది కట్టాము అనేది కాదు. ఈరోజు దానికి సంపద కూడా దాన్ని అదేవిధంగా క్రియేట్ చేసుకోవాలి. కంపెనీలు కొన్ని తీసుకురావటం, కొంతమందిని బింగం తయారు చేయటం, కొన్ని మనకి ఇదిగో రెవెన్యూ మనకి రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేది కూడా చూపించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంట్రీలు తిరిగాడు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొచ్చిన కంపెనీలు ఒక్కరిని కూడా బతకనీయకుండా మొత్తాన్ని కూడా బయటికి పంపించారు. ఈరోజు ₹1 మనకు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఆడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు.
ఎవరిని అడిగితే ఏమైద్దానని ఉండేదాన్ని దోచుకుంటా ఉండే ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్లు పెట్టడం, డబ్బులు తీసుకోవటం, ఆ పెన్షన్లు కూడా సగం మందికి తీసేసి సగం మందికి ఇస్తా దాన్ని ముందుకు లేకుండా నెట్టుకొని పోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ అన్నాడు, అది ఎక్కడ ఉందో తెలియదు. కొత్త పరిశ్రమలు అవి కూడా ఇంతవరకు ఒకరితో మాట్లాడింది లేదు, తెచ్చింది లేదు. ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఈరోజు ప్రతి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివి అన్నీ చదివి వాళ్ళంతా వస్తూ ఉంటే ఇంతవరకు జాబ్ క్యాలెండర్ వాళ్ళకి పెడతాము, ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అందరూ తల మీద చేతులు పెట్టి నడిచి పాదయాత్ర చేసి అందరినీ మోసం చేసి ఈరోజు ఒక్కరిని కూడా అడిగేదానికి లేదు. ఎవరిని అడిగితే వాడి మీద కేసులు, వాడి మీద బెదిరింపులు, వాడి ఆస్తుల మీద పట్టడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులేషన్ అన్నాడు, అది జైలా. కార్పొరేషన్ లోన్లు 56 కార్పొరేషన్లు ఒకే రోజు రిలీజ్ చేశాడు ఆయన మీద హీరో మాదిరి చేసేదానికి. 56 మంది కార్పొరేషన్లు ఒకేసారి ఆయన చైర్మన్ని వాళ్ళందరినీ రిలీజ్ చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఏ కార్పొరేషన్ ఎక్కడ ఆఫీస్ ఉందో కూడా ఎవరికి తెలియదు. ఆ కార్పొరేషన్కి వాళ్ళకి ఏమి ఇస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఫండ్స్ ఏమిందో తెలియదు. ఇదివరకు ఎస్సీ కార్పొరేషన్కి 2,000, 1,000 కోట్లు ఇచ్చి లోన్స్ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. బీసీ దానికి కొంత డబ్బులు కేటాయించారు. అన్నీ ఇచ్చి ప్రజలను ఆ రోజు ఏం కావాలా ఏందా అనేది కూడా అన్నీ కూడా చూసి వాళ్ళందరూ కూడా ఎన్నో లోన్లు కానీ వాళ్ళకి ఉపాధి కానీ అన్నీ కూడా కల్పించింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏ కార్పొరేషన్లో ఏ లోన్ ఉందో తెలియదు. ఉండే డబ్బులు ఇంకా ఎక్కడ దొరుకుతాయా తీసుకుందామనే ఆలోచనలో తప్పితే మనకు బయట నుంచి సంపదను ఎట్లా క్రియేట్ చేయాలి, కార్పొరేషన్లు వేసాం, కార్పొరేషన్ ద్వారా 10 మందికి ఉపయోగపడదామని మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. ఆ చైర్మన్లు కూడా ఎవరైనా పోయి మాకు 10 రూపాయలు ఇచ్చే అడగే ధైర్యం కూడా ఈ మంత్రులకు కూడా లేదు. మంత్రులకి లేదు, ఎమ్మెల్యేలకి లేదు, ఎవడికి లేదు. ఆయన పిలిస్తే పోవటం తప్పితే వీళ్ళు పోయి స్వయంగా పోయి ఇదిగో మా నియోజకవర్గానికి ఇది కావాలని అడిగే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సిపిఎస్ రద్దు పరిస్థితి ఏంటో తెలియదు. పేదల ఇంటి బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు. ఆ రోజు పేదల దానికి చేస్తే 10,000 రూపాయలు అందరికి వేస్తానన్నాడు. అన్నిటికీ ఆ రోజు మాటలు చెప్పాడు, అన్నీ చేశాడు. ఎవరికి కూడా ఈరోజు డబ్బులు పేదవాళ్ళకి చేసేది లేదు. ఆడ హౌసింగ్ స్కీమ్లో ఆ రోజు టిట్కో హౌసెస్ కడితే దానికి అందరూ కూడా పాపం 20,000, 25,000 ఆ రోజు డిపాజిట్లు చేస్తే దాన్ని బూత్ బంగాళాల మాదిరి తయారు చేశాడు. దానికి ఏదో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుంటే పేదవాళ్ళు సొంత ఇంట్లో ఉండి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు ఉండేవి. ఈరోజు అవన్నీ కూడా వాడే పరిస్థితుల్లో ఆ విధంగా కొన్ని వేల కోట్లని ప్రజల సంపదని దాన్ని నాశనం చేశాడు. అదేవిధంగా కరెంటు ఆయన ఇష్టం వచ్చినప్పుడు కరెంటు రేట్లు పెంచుకుంటూ పోతూ ఉండారు. తెలుగుదేశం ఉండేటప్పుడు ఎప్పుడు కూడా రైతులకు 9 గంటలు, అదేవిధంగా 24 గంటలు ప్రతి ఊళ్ళల్లో కూడా కరెంట్ ఇచ్చారు, తక్కువ రేటుకి ఇచ్చారు. ఈరోజు కరెంటు కోతతో పాటు కరెంటు బిల్లులు ఆయన ఇష్టం వచ్చినప్పుడు రేటు పెంచుకుంటూ పోవటం, దాని మీద ఒక ప్రక్షాళన చేసుకునేది లేదు. మనం ఏ విధంగా ముందోళ్ళు చేశారు, పక్క రాష్ట్రం వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, మనం ఏ విధంగా తీసుకుంటే కరెంటు కూడా తగ్గుతుంది, పేదల మీద భారం తగ్గుతుంది అనేది కూడా ఒక ఆలోచన లేదు. ఎవడన్నా చెప్పేదానికి కూడా ధైర్యం కూడా లేకుండా ఈరోజు ఒక నియంత పాలనతో, ఒక రాక్షసుల పాలనతో ఈరోజు రాష్ట్రం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న చూసాం, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా దానికి విపరీతంగా వేసి దాని మీద కూడా పేదల మీద దాని మీద లోటు వేయడం చూసాం. నిత్యావసర వస్తువులు అయితే అప్పటికి ఇప్పటికి 100% పెరిగిపోయినాయి. ఏదైతే నూనె కానీ లేకపోతే చింతపండు కానీ ఏదైనా ఉండే వస్తువులన్నీ కూడా పూర్తిగా డబల్ రేట్లు చేసి ఈరోజు 100 రెట్లు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లు, అదేవిధంగా కార్పొరేషన్ల చెత్త పన్నులు, ఒకటి కాదు కార్పొరేషన్ల పన్నులు అన్నీ కూడా ప్రజల మీద వేసి ప్రజల భారాన ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు దానికి మద్యంతో వచ్చిన డబ్బులేమో తీసుకెళ్ళేసి వాళ్ళ సొంతగా వాళ్ళ సాక్షి పేపర్లకో వాటికో అవినీతి చేసుకుంటా వాడుకుంటా ఈరోజు వచ్చిన డబ్బులతోటన్నా తగ్గించి ప్రజలను ఆదుకునే పరిస్థితిలో ఇది లేకుండా పోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు పేదల కోసం అన్నా క్యాంటీన్ పెట్టారు. 5 రూపాయలకే తృప్తిగా భోజనం చేస్తూ ఉన్నారు, దాన్ని తీసేసాడు. ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది కూడా ఎక్కడా లేకుండా దాన్ని మన గుంటూరులో వాళ్ళ సొంత నిధులతో వాళ్ళు పెడితే దాని కార్పొరేషన్ రూపాయి పగలబెట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఎవరిని కూడా ప్రశాంతంగా పేదవాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, అందరూ కూడా సర్వనాశనం అయిపోవాలి. మొత్తం దోచుకొని అతను దాచిపెట్టుకోవాలి. ఈ రకమైన మెంటాలిటీ తోటి ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో
ఎస్సీ ఎస్టీ మహిళలకు అయితే 40 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా పల్లెకారులకు ఇస్తానన్నాడు. ఈరోజు 3,000 ఇస్తానని చెప్పేసి కొత్తలు కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టి అది అయిపోయింది. 3,000 అయిపోయి ఈ రోజుకి 3 సంవత్సరాలు అయితే 2,500 ఇస్తా ఉన్నాడు. అది కూడా సగం మందికి, కొంతమందికి అందరికి కూడా తీసేశారు. ఈ రోజు కూడా ముస్లింలు కొంతమందికి రాకుండా అదేమంటే తెలుగుదేశం పార్టీ ఎల్లో వాళ్ళని చెప్పేసి వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళని పట్టుకొని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్ని సమస్యలు దగ్గర దగ్గర చంద్రన్న బీమా లేదు, వైఎస్ఆర్ బీమా ఎక్కడ? చంద్రన్న బీమాలో మనం దగ్గర దగ్గర చనిపోతే 5 లక్షలు ఆ రోజు ఇచ్చారు. ఈరోజు ఆ బీమాలు లేవు, ఏమీ లేవు. దాన్ని కూడా చేసేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా అది కూడా నిలిపేశాడు. ఒకటి కాదు, ఇన్ని సమస్యలు మన రాష్ట్రంలో పెట్టుకొని ఇన్ని రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు బాధపడుతూ ఉంటే ఈయన ఈరోజు జేంద్రై పెట్టుకొని వాళ్ళ అమ్మ చేత రాజీనామా చేపించి మిగతా వాళ్ళ చేత మాట్లాడిస్తా ప్రతి మాట ప్రతి ఓళ్ళు మాట్లాడేది అదేమంటే ఎల్లో మీడియా అని తిట్టడం. ఏ మీడియా వాళ్ళు ఏం రాశారు? ఈరోజు ఈటీవీ కానీ, లేకపోతే ఏబిఎన్ కానీ, లేకపోతే TV5 కానీ, లేకపోతే ఇంకో మీడియా కానీ వాళ్ళు ఏమి రాస్తున్నారు? ఏం చేశారు? అంటే ప్రజలకి ఒక మెసేజ్ తీసుకెళ్ళటానికి, ప్రజల్లో ఒక దోవత తీసుకెళ్ళటానికి కావాలని ప్రతి ఒక్కరి చేత ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి అందరి చేత అదే మాట్లాడించారు. అదే మాట్లాడిచ్చేసి వాళ్ళని ఎంతసేపటికి ఒకరేమో పచ్చళ్ళు నమ్ముకునే వాళ్ళని చెప్పి ఏమన్నా ఒక మర్యాద ఉండాలి. ఇలాగా 16 కేసుల్లో ముద్దాయిలు కాదు, నీలాగా జైల్లో ఉన్నా, నీలాగా ఈరోజు లక్షల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని ఎవరు సంపాదించలా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ఈ రకంగా బస్టు పట్టించి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకురాలా. ఎవరైనా కూడా పుట్టకతోటే కొట్టేస్తున్నారు. ఎవరు స్టెప్ బై స్టెప్ పనులు చేసేదాన్ని బట్టి, అదృష్టం బట్టి 10 రూపాయలు వచ్చినప్పుడు దాన్ని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే దానికి 100 రూపాయలు రావటం, 100 రూపాయలు వచ్చేది 1,00,000 రూపాయలు రావటం, ఆ విధంగా పెరిగి పైకి వస్తారు. దానికి ఈరోజు అదేమంటే నువ్వు పచ్చళ్ళు అమ్ముకున్నావు, అది వరకు ఇతను ఏమమ్మాడు? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కానప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? హైదరాబాద్లో ఉండేది వాళ్ళ సైట్ కూడా ఆ రోజు అమ్ముకొని హాస్పిటల్ వేరే వాళ్ళకి కూడా అమ్మారు. అవన్నీ లోతుగా వెళ్తే 100 మాట్లాడాలి మనం. అవన్నీ వదిలేసేసి వ్యక్తిగతాలకు వెళ్ళి మీడియాల మీద మాట్లాడటం, మీడియాలను హింసించడం, మీడియాలను బెదిరించడం. ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని బెదిరించేసి ఈ రకంగా రాష్ట్రాన్ని మీ చేతిలోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు? ఇప్పటికే సగం భయభ్రాంతులు చేసి ఉద్యోగస్తులు భయం, పోలీసు వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళని వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇది వాళ్ళ మీద కేసు పెట్టండి, లేకపోయినా కూడా పట్టండి అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టడం. ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బొంకులో లేకపోతే ఒక షాపులు పెట్టుకోవాలంటే వాళ్ళని వాళ్ళ కొట్టడం ఒకటే. ఇన్ని చేశారు పాపాలు చేసి మళ్ళా అదేమంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా 2014 నుంచి 2019 వరకు ప్రతి ఇంటికి ఒక పని చేశాం. గుండె మీద చేసుకొని చెప్పండి, వైఎస్ఆర్ కాదు, లేకపోతే జనసేన కాదు, బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఎవరు వచ్చినా పని చేసాం. ప్రతి ఇంటికి ఒక లబ్ధి పొందింది. ఒక ఇంటికి హౌస్ స్కీమ్ ఇచ్చాం, ఒక ఇంటికి పెన్షన్ ఇచ్చాం, ఒక దానికి రేషన్ కార్డు ఇచ్చాం, ఒక దానికి హౌసింగ్ లోన్ ఇచ్చాం, అదేవిధంగా ఒక దానికి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే లోన్స్ ఇచ్చాం, CMRFలు ఇచ్చాం. హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఆ రోజు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు అయిందంటే పేదవాడికి 70,000 తీసుకొచ్చి ఆ రోజు CMRFలు ఇచ్చాం. ఈరోజు CMRF పేదలకు ఏదన్నా 10 రూపాయలు పెట్టుకుంటే వచ్చే బిల్లులు ఉన్నాయా? ఇక్కడ ఉండే డబ్బులు నిల్లు చేసి డిపాజిట్లో ఉండే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అవి కూడా వాడుకుంటుంది. యూనివర్సిటీ డబ్బులు కూడా వాడేస్తుంది. ఏముంచాలని అంటే మరో శ్రీలంక అలాగే చేసేసి మొత్తం కంప్లీట్ చేసేసి నువ్వు పారిపోదావనే, మొత్తం దోచుకొని ఇంకో దేశాల్లో పెట్టుకొని పారిపోదామని ఆలోచనలో ఉన్నావా? లేకపోతే అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? లేకపోతే బెదిరిటాలు, బ్లాక్మెయిల్ చేస్తారా? ప్రజలు ఏదో గమ్ముగా ఉన్నారు, ఏదో సైలెంట్గా ఉన్నారు అనేది అనుకుంటున్నారు. నిన్న శ్రీలంక మీదకి ఇంటి మీద ప్రధానమంత్రి ఇంటి మీదకి కొన్ని వేల మంది ఇళ్ళంతా ధ్వంసం చేశారు. ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినప్పుడు ఇట్లాంటి జగన్ రెడ్డిలు 100 మంది వచ్చినా ఎవడు ఏం చేయలేడు, ఎవడు పీకలేడు. అదేమంటే నేను ఎవరో మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు, జెడ్పీటీసీలు మాయే, ఎంపీటీసీలు మాయే, కార్పొరేషన్ మాయే. కార్పొరేషన్లు ఎట్ట గెలిచారు, జెడ్పీటీసీలు ఎట్ట గెలిచారు, పంచాయతీలు ఎట్ట గెలిచారో
ఆ ఊరు ప్రజలకు కూడా తెలుసు, మీ పార్టీ వాళ్ళకి గుండె మీద చేసుకున్న వాళ్ళకే తెలుసు. అసలు ఓట్లు యాడ్ని ఇచ్చారు. కార్పొరేషన్లో 3 రోజుల ముందు ఓటర్ లిస్టులు ఇస్తారు. వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల ముందు ఇస్తారు. జిగ్జాగ్గా చేసి దాన్ని వెతుక్కునే లోపలికే టైం అయిపోయేటట్టు, లేకపోతే డివిజన్లో ఉండే వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరిస్తారా? వ్యాపారస్తులు, స్కూల్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి రావద్దని చెప్పేసి బెదిరిస్తారా? అంటే ఇవన్నీ చేతగా కాదు. రాబోయే ముందు రోజులు ఉన్నాయి. ఈరోజు 9వ తారీఖు, రేపు 10 వస్తుంది, ఆ తర్వాత 11 వస్తుంది, అట్లానే 23 వస్తుంది, 24 వస్తుంది. రోజులు ఒకేసారి ఉండవు. ప్రజలు కూడా రాక్షస పాలన కూడా పూర్తిగా అన్నీ చూస్తున్నారు. ఈ రాక్షసుని దించాలనేది కూడా పూర్తిగా అందరు ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకే మన టీడీపీ మహానాడులో జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు ఈరోజు ఆ రోజు బస్సులు ఇవ్వాల. మేము మినీ స్టేడియం ఇవ్వండి అయ్యా అన్నాం, డబ్బులు కూడా కట్టాము, మినీ స్టేడియం ఇవ్వాల. తర్వాత భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మేము ఆ రోజు ఆ ఓపెన్ దాంట్లో పెట్టాము. ఆ భగవంతుడి కన్నించి వర్షం కూడా పడకుండా కొన్ని లక్షల మంది మహానాడికి వాలంటరీగా ఎవడు ₹1 ఇవ్వాల, ఎవరు మందు బాటిల్ ఇవ్వాల. నిన్న మీ అవతారం, మీ ప్లీనరీ సమావేశాలు 2 రోజులు ఎంత ఇచ్చారు. బస్సులు, స్కూల్ వాళ్ళని, కాలేజీ వాళ్ళని బెదిరించి వాళ్ళందరినీ మాకు మొత్తం కొట్టించి అవసరమైతే స్కూల్ మూసేయండి అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరూ బస్సులు తెప్పించుకొని ఈరోజు గవర్నమెంట్ బస్సులన్నీ కూడా డిపాజిట్ కట్టకుండా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ బస్సులు పెట్టి తోలుకున్నారు డబ్బులు పెట్టి. అవన్నీ ఎవరు కూడా ఓపెన్ హార్ట్తో వచ్చింది, ఎవరు ప్రజలు కూడా ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడో గుంటూరు కాడి జరిగితే మన ఊళ్ళో నాగులపురపాడు నుంచి వచ్చే హైవే అన్నీ కూడా డైవర్ట్ చేస్తారా రావగుంట నుంచి? ఏంది ఇది అంటే ప్రజల్ని ఇంత హింసిస్తారా? మీ సమావేశం దేనికి పెట్టుకుంటున్నారు? పేపర్ వాళ్ళని తిట్టడానికి, వాళ్ళమ్మ రాజీనామా, నీ కాన్సెప్ట్ ఆ రెండే. అది ఆడో మీ ఆఫీస్లోనో నీ బంగ్లాలోనో పెట్టుకొని అందరినీ తిట్టుకుంటా ఉంటే, మీరే పుచ్చుకొని ఆ సాక్షి పేపర్లో కుమ్ముతూ ఉంటే, ఫ్రీగా పేపర్లు అన్నీ కూడా వేసుకుంటా ఉంటే జనాలు చూస్తారు ఏడైనా. దానికి ఇంత మీటింగ్ ఎందుకు, ఇంత సభ ఎందుకు, దానికి ఇంతమందిని పెట్టి ఇంతమందిని ఆడకి తీసుకెళ్ళటం ఎందుకు? వచ్చే ప్రజలందరినేమో డైవర్షన్ చేసి ఎన్నో 100 కిలోమీటర్లు వాళ్ళని తిప్పి వాళ్ళ గమ్యానికి పోయేటట్టుగా ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీ ద్వారా ప్రజలు కోరుకునేది ఒకటే, మాకేం కాదు, మమ్మల్ని గెలిపిస్తే మేము పనిచేస్తాం. లేదు అంటారా, మా వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, లేకపోతే ఇంకో ఊళ్ళో ఉన్నాయి. ఇబ్బంది పడేది మీరే. ప్రజలు రేపు ఇళ్ళకి వచ్చి వీళ్ళు ఇంకా ఈసారికి నాకు డబల్ చేస్తారు. ఇట్లాంటి రాక్షసుని కానీ పెట్టుకున్నారు అంటే రాజు రాక్షసుడు అయితే సామంతులంతా కూడా రాక్షసులే. ఆ విధంగా కింద వాళ్ళ కాడి నుంచి అందరూ దోచుకుంటారు, ఇళ్ళ మీద పడతారు. మీ స్థలాలు కానీ, మీ ఇల్లు కానీ, మీ పొలాలు కానీ ఏ ఉంచరు, అన్నీ కూడా మార్చుకుంటారు. రేపు దేశంలో ఎవరైనా చెప్పుకోవడానికి కూడా మీకు ఏమీ లేని పరిస్థితులు తీసుకొస్తారని కూడా ప్రజలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ మాయ మాటలు, దొంగ మాటలు ఎవరికో భయపడాల్సిన అవసరాలు ఎవరికీ లేవు. ఏది వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏ కార్యకర్త కాదు, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా కూడా మేమంతా ఇప్పుడు అండగా ఉంటాం. కాబట్టి ఎవరికో భయపడాల్సిన అవసరంలా, తప్పు చేయనంత వరకు మనం నిజాయితీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నా. కాబట్టి దీని మీద ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా, ఈ రాష్ట్ర విధానాల మీద ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాధలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అందరూ కూడా సంతృప్తిగా, మేమేమి దొంగ పద్ధతుల్లో, దొంగ ఆలోచనతో మేము తీసుకెళ్ళట్లా. ఏదైతే పిలిచారో, ఏదైతే చేశారో పాంప్లెట్లో కొట్టించాము. పాంప్లెట్ ప్రకారంగా వాళ్ళకి పంచుతున్నాం, తిరుగుతున్నాం, ప్రజలకు ఇస్తున్నాం. మేము కూడా 2 నెలల తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటింట్లో నేను ఆ రోజు చేసిన పనులు కూడా ప్రజలకు వివరిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎంత నాశనం చేశారో దానికి కూడా పాంప్లెట్ కొట్టిస్తాం. స్థానికంగా వీళ్ళు ఎంత పని చేశారో అది కూడా కొట్టిస్తాం. ప్రజల దృష్టికి వెళ్తాం. ప్రజల్ని అవకాశం ఇవ్వండి. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఏం చేశారో మీరు చూశారు. ఇంకోసారి అవకాశం ఇస్తే మిగతా పనులు ఏదైతే ఉన్నాయో చేస్తారని చెప్పి ప్రజలను అడుగుతాం. చేస్తే చేద్దాం, ఓకే, ఎట్లా చేయాలనేది అప్పుడు చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.